హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఆర్ఆర్బి టెక్నీషియన్ సంబంధించి ఎగ్జామ్ సిటీ అలాగే ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి. ఇది ఎవరెవరికి వచ్చినాయి అంటే ఓన్లీ కేటగిరీ 1 ప్రెజెంట్ వచ్చినాయి. కేటగిరీ అంటే టెక్నీషియన్ 1 గ్రేడ్ 1కి, గ్రేడ్ 3కి ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా మనం చూద్దాం. అలాగే హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి, దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన యొక్క డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ వచ్చేసరికి 19th నుంచి ఎగ్జామ్స్ టెక్నీషియన్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ డిగ్రీ మీద అప్లై చేసిన వాళ్ళకి అంటే గ్రేడ్ 1 సిగ్నల్ గ్రేడ్ 1 వాళ్ళకి 19 మరియు 20 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళకైతే ఎగ్జామ్ సిటీ ఓపెన్ అవని. సో వాళ్ళకి హాల్ టికెట్స్ అయితే మీకు 15th నుంచి హాల్ టికెట్స్ అయితే వస్తాయి. అండ్ దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఒక ప్రొఫార్మ్ అయితే రిలీజ్ అయింది. ఏంటి అంటే టెక్నీషియన్ ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో వాళ్ళకైతే మాత్రం మీకు ఈరోజు అంటే 19, 20, 21 నుంచి మీకు టెక్నీషియన్ ఐటీఐ చేసిన వాళ్ళకి మీకు స్టార్ట్ అవుతుంది. అంటే మీకు 12th నుంచి అంటే 10 days బిఫోర్ మీకు ఎగ్జామ్ సిటీ అనేది తెలుస్తుంది, ఎగ్జామ్ డేట్ అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సపోజ్ మీరు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అయినా సరే ఈరోజు ఒకవేళ మీకు ఓపెన్ అవ్వకపోతే రేపు మీకు ఓపెన్ అనేది అవుతుంది, అంటే 1 day తర్వాత. అలాగే టెక్నీషియన్ సంబంధించి కూడా ఎలా ఉంటుంది అంటే మీకు 21st లేదా 21st ఎగ్జామ్ ఉంటే మీకు 11th లేదా 12th మీకు ఎగ్జామ్ సిటీ మరియు ఎగ్జామ్ డేట్ అనేది వస్తుంది. మీకు ఒకవేళ 13th అంటే 23 అయితే 10 days బిఫోర్ వస్తుంది. మీరు అనుకోవచ్చు స్టార్టింగ్ డే నాకు ఇంకా ఎగ్జామ్ సిటీ చూపించడం లేదు, ఏమవుతుంది, నాకు ఈ హాల్ టికెట్ రాదా అని అనుకోవచ్చు. సో మీకు ఎగ్జామ్ సిటీ చూపించడం లేదు అంటే నెక్స్ట్ 10 days మీకు ఎగ్జామ్ లేదు అని అర్థం, ఓకేనా? అంతేగాని కంగారు పడొద్దు. నెక్స్ట్ మీకు ఎగ్జామ్ సిటీ చూపించకపోతే నెక్స్ట్ 10 days మీకు ఎగ్జామ్ లేదు అని అర్థం. ఎవ్రీడే చెక్ చేసుకోండి, డెఫినెట్గా మీకు ఒక డేట్ అనేది వస్తుంది. ఆ డేట్ ప్రకారంగా మీకు హాల్ టికెట్ 4 days బిఫోర్ వస్తుంది. ఆ 4 days బిఫోర్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళొచ్చు. ఓవరాల్గా మీకు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సెంటర్స్ అయితే ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఈ ఓవరాల్గా. సో ఇక్కడ 90 minutes టైం అనేది ఉంటుంది 100 marksకి. 7:30కి మార్నింగ్ షిఫ్ట్ అయితే రిపోర్టింగ్ టైం 7:30కి, 8:30 టు క్లోజింగ్ టైం 8:30. ఎగ్జామ్ అనేది 9 o'clock స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ 90 minutes అంటే 10:30 వరకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ వచ్చేసరికి 11:15కి రిపోర్టింగ్ టైము, 12:45కి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఆన్లైన్లోనే ఉంటుంది. థర్డ్ షిఫ్ట్ వచ్చేసరికి 3 o'clockకి రిపోర్టింగ్ టైం. టోటల్గా 100 questions ఉంటాయి, 90 minutes టైం ఉంటుంది. ఓన్లీ ఒక్క ఎగ్జామ్తో మీకు జాబ్ అనేది ఉంటుంది. సో మీకు స్కిల్ టెస్ట్లు కానీ సెకండ్ ఎగ్జామ్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఒకే ఎగ్జామ్ మీకు మెరిట్లో వచ్చిందా మీకు జాబ్ వచ్చినట్టే. ఇది మీకు గుర్తుపెట్టుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. నేను అందుకనే ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చినాయి అనే ఆ క్వశ్చన్స్ పేపర్స్ అన్నీ కూడా నేను మన గ్రూప్లో అప్లోడ్ చేయడం జరిగింది. టోటల్ 15 sets కూడా నేను మన గ్రూప్లో అప్లోడ్ చేశాను. ఆ మోడల్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా ఆ మోడల్స్లోనే 100% మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి, ఇది డ్యామ్ షూర్. సో మ్యాక్సిమం అదే అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో కట్ ఆఫ్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు అనుకోవచ్చు సార్ 100 marksకి ఎంత కట్ ఆఫ్ రావాలి, ఎన్ని మార్క్స్ వస్తే మనకు జాబ్ వస్తుంది అని. సో ఇక్కడ ఏంటి అంటే ఇక గ్రేడ్ 1 వచ్చేసరికి ఎనీ డిగ్రీ అంటే డిగ్రీ ఉన్న వాళ్ళు, బీఎస్సీ చేసి డిగ్రీ చేసిన వాళ్ళకి నో ప్రాబ్లం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న కాంపిటీషన్ వాళ్ళకే ఉంటుంది. నెక్స్ట్ ఐటీఐ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, సేమ్ డిఫరెంట్ ట్రేడ్స్ ఉన్నాయి. కానీ క్వశ్చన్ పేపర్ మాత్రం అందరికీ ఒకే విధంగా ఉంటుంది. సో ఎలక్ట్రికల్కి ఒక విధంగా క్వశ్చన్ పేపర్, వెల్డర్కి ఒక విధంగా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. అందరికీ ఒకే విధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో అలాంటప్పుడు కట్ ఆఫ్ అనేది ఇండివిజువల్గా తీస్తాడు. సో ఒకవేళ నువ్వు కార్పెంటర్ ట్రేడ్ అయినా ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయినా ఒకే క్వశ్చన్ పేపర్ రాస్తారు. కానీ యాజ్ పర్ మెరిట్ వచ్చేసరికి కార్పెంటర్ ట్రేడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించి మాత్రమే మెరిట్ అనేది తీస్తారు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే
ఎలక్ట్రీషియన్ అయినా ఏదైనా సరే ఏ ట్రేడ్ మెరిట్ ఆ ట్రేడ్కే ఉంటుంది. సో మీరు ఐటీఐ చేసిన వాళ్ళకి ఇది ఒకటి బేసిక్ లక్ అనమాట ఇది. ఎందుకంటే మీకు క్వశ్చన్ పేపర్తో సంబంధం లేదు, కాంపిటీషనే. యాజ్ పర్ మెరిట్ సపోజ్ కార్పెంటరో లేకపోతే 20 పోస్టులు ఉన్నాయనుకోండి, టాప్ మన సౌత్ సెంట్రల్లో మీరు అప్లై చేశారు, సౌత్ సెంట్రల్లో టాప్ 20 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్లు వచ్చేసినట్టే కార్పెంటర్ ట్రేడ్లో. మిగతా వాళ్ళతో మీకు సంబంధం లేదు, మిగతా ఐటీఐ గ్రూప్స్తో. ఈ విధంగా ఉంటుంది రైల్వే టెక్నీషియన్. సో మీకు చాలా బాగుంటుంది, జాబ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, 4 days బిఫోర్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా. సో ఎగ్జామ్కి అయితే ఆధార్ కార్డ్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి అని, బయోమెట్రిక్ వెరిఫికేషన్స్కి అన్నిటికీ కూడా ఎక్స్ట్రా ఏమైనా ప్రూఫ్ ఉన్నా కూడా తీసుకొని వెళ్ళటం బెటరు. ఇన్ కేస్ ఒకవేళ ఆధార్లోను మీకు సేమ్ డేట్ ఆఫ్ బర్త్ లేదా చేంజింగ్ నేమ్ కానీ చేంజింగ్ ఏమైనా ఉంటే మీ 10th class మార్క్ లిస్ట్ డేటా తీసుకెళ్ళినా మీకు ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది ఆర్ఆర్బి టెక్నీషియన్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్, అలాగే ఎగ్జామ్ సిటీ, అలాగే ఎగ్జామ్ డేట్స్, ఇవి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోండి. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఐటీఐ ముఖ్యంగా ఐటీఐ ఎవరైతే చేశారో, ఐటీఐ మీద అప్లై చేశారో వాళ్ళకి నేను చెప్తుంది ఏంటి అంటే, మీకు ఎగ్జామ్ పేపర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఇండివిజువల్ ట్రేడ్సే కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. నేను ఏఎల్పికి సంబంధించి ఆల్ 15 sets మన గ్రూప్లో పెట్టాను. ఆ 15 sets మాత్రమే ప్రిపేర్ అవ్వండి, ఇంకా ఎక్స్ట్రా ఏమీ ప్రిపేర్ అవ్వద్దు. డెఫినెట్గా మీకు జాబ్ అనేది వస్తుంది. అయ్యే మోడల్ క్వశ్చన్స్ అయితే వస్తాయి, ఆ క్వశ్చన్స్ రాకపోయినా ఆ మోడల్ అయితే డెఫినెట్గా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.